క్రూజ్ షిప్ చాలామంది పర్యాటకులు వాళ్ళు ఉన్న ప్లేస్ నుంచి ఇంకొక స్థానానికి వెళ్ళాలనుకుంటారు. మరియు ఎప్పుడైతే సమ్మర్ లేకపోతే వేరే సీజన్ అప్పుడు వీళ్ళు ఎక్కువగా ట్రావెల్ చేయడానికి ఇష్టపడతారు. మరియు ఇంత పెద్ద క్రూజ్ షిప్ అనేది ఎలా తయారు చేస్తారు, మరియు దీని లోపల డిజైనింగ్ దగ్గర నుంచి ఎంత ఖర్చు అవుతుంది ఒక క్రూజ్ షిప్ అనేది తయారు చేయడానికి అనేది ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా క్రూజ్ షిప్ అనేది ఫ్యాక్టరీలో తయారు చేస్తారు. ఇది సముద్రం దగ్గరలో తయారు చేస్తారు. ముందుగా క్రూజ్ షిప్ ఒక బేస్ అనేది తయారు చేస్తారు. ఒక లావు మందమైన మెటల్ షీట్ అనేది తీసుకుని దాన్ని బేస్గా పెడతారు. మరియు దానిపైన ఐరన్ రాడ్స్ అనేవి పెట్టి వెల్డింగ్ అయితే చేస్తారు. ఎప్పుడైతే అలా వెల్డింగ్ చేసిన దాని తర్వాత దాని బేస్ అనేది తయారవుతుంది. దాని తర్వాత ప్రాసెస్లో ఒక్కొక్క ఫ్లోర్ అనేది అమర్చుకుంటా వస్తారు. ఈ ఫ్లోర్లు అనేవి తొందరగా తయారు చేయడానికి ఈజీగా ఉండేలాగా ఫ్యాక్టరీలో మరొక పక్క ఈ ఫ్లోర్స్ అనేవి తయారు చేస్తారు. ముందుగానే డిజైన్ ప్రకారంగా ఫ్లోర్స్ అనేవి ఎన్ని తయారు చేయాలనేది ముందుగానే వాళ్ళు అంచనా వేసుకొని ఉంటారు. కాబట్టి ఫ్లోర్స్ అనేవి పక్కనే తయారు చేసి ఈజీగా క్రేన్ సాయంతో ఆ చోటు నుంచి లిఫ్ట్ చేస్తారు. మరియు అవన్నీ తీసుకొచ్చి బేస్మెంట్ పైన అంటించడం అయితే జరుగుతుంది. మరియు ఇలాగా ఫ్లోర్ అనేది ఒకటి దాని తర్వాత ఇంకొకటి ఫిట్టింగ్ చేసుకుంటా వస్తారు. ఇలా వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ అనేది కంప్లీట్ చేసిన దాని తర్వాత సెకండ్ ఫ్లోర్ అనేది మొదలు పెడతారు. వన్స్ సెకండ్ ఫ్లోర్ కూడా కంప్లీట్ అయిన దాని తర్వాత థర్డ్ ఫ్లోర్, దాని తర్వాత ఫోర్త్ ఫ్లోర్, దాని తర్వాత ఫిఫ్త్ ఫ్లోర్, ఇలాగా స్టెప్ బై స్టెప్ ఫ్లోర్లు అనేవి కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వెళ్తారు. ఈ ఫ్లోర్లు కన్స్ట్రక్ట్ చేసుకునే దగ్గరే ఏమాత్రం చిన్న తప్పు జరిగినా సరే కూడా కొన్ని $1 బిలియన్ అనేది వేస్ట్గా అవుతుంది. మరియు ఈ షిప్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే ప్లాన్ ప్రకారంగా సరిగ్గా షిప్ కనుక కన్స్ట్రక్ట్ చేయలేకపోతే అప్పటిదాకా పడిన ప్రయాస అనేది వ్యర్థంగా పోతుంది. కాబట్టి ప్లాన్ డిజైన్ చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది ఇంజనీర్లందరూ. ఒకసారి ఫ్లోర్లు కనుక కన్స్ట్రక్షన్ కనుక అయిపోయిన దాని తర్వాత షిప్ అనేది ఒక రూపురేఖ అనేది వస్తుంది. మరియు ఈ షిప్ రూపురేఖ అనేది డిజైన్ తగ్గట్టుగా వస్తుంది. అయితే ఒకసారి ఈ షిప్ రూపురేఖలు అనేది వచ్చిన దాని తర్వాత దాని లోపల అమర్చాల్సిన ఇంజిన్ మరియు ఇతర పరికరాలు అనేవి మొత్తం దానిలో అమర్స్తారు. మరియు అంతేకాకుండా షిప్కి కావాల్సిన డీటెయిలింగ్, అంతేకాకుండా పెయింట్ వర్క్, వెల్డింగ్ ఇలాంటి అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ చేస్తారు. ఒక షిప్ తయారు చేయడానికి దాదాపు 3 సంవత్సరాల సమయం అనేది పడుతుంది. మరియు ఎంతోమంది ఇంజనీర్లు ప్రయాసపడితే కానీ ఈ షిప్ అనేది తయారు చేయలేరు. షిప్ తయారీ విధానం పూర్తయ్యేటప్పటికే దాని లోపల ఇంజిన్ అనేది అమరుస్తారు. మరియు ఈ ఇంజిన్ అనేది చాలా పెద్దది. కాబట్టి ఈ ఇంజిన్ అనేది చాలా జాగ్రత్తగా అమర్చాలి. ఎందుకంటే షిప్ ముందుకి వెనక్కి కదలాలంటే ఈ ఇంజినే. మరియు ఒక్కసారి ఈ ఇంజిన్ అయిపోయిన దాని తర్వాత లోపల కావాల్సిన అన్ని కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్ డివైస్ అనేది సెట్ చేస్తారు. దాని తర్వాత షిప్లో కావాల్సిన ఇంటీరియర్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. దీంతో పాటుగా పెయింటింగ్ కూడా ఒకేసారి స్టార్ట్ చేస్తారు. వీళ్ళు వాడే కెమికల్ పెయింటింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. మరియు ఎక్కువ శాతం రస్ట్ పట్టకుండా ఉండేలాగా ఈ పెయింటింగ్ అనేది వేస్తారు. ఇంటీరియర్ డిజైనింగ్లో భాగంగానే ఎన్ని స్విమ్మింగ్ పూల్స్ ఉండాలి, మరియు అందుట్లో కిడ్స్ ఏరియా మరియు సర్ఫేస్ ఏరియా ఇలాంటి అన్ని స్విమ్మింగ్ పూల్స్ అనేవి ముందుగానే డిజైన్ చేస్తారు. సర్ఫింగ్ చేయడానికి కూడా లోపల ఒక స్విమ్మింగ్ పూల్ అనేది ఉంటుంది. కాబట్టి స్విమ్మింగ్ పూల్ డిజైనింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా మరియు సినిమాలు చూడటానికి మూవీ థియేటర్ మరియు 800 కంటే ఎక్కువ ఉండే షాపులు అనేవి లోపల కడతాం అయితే జరిగిద్ది. దీంతో పాటుగా లగ్జరీ బెడ్రూమ్స్ అనేవి కడతారు. మరియు వాటర్ స్లైడ్స్ కానీ మరియు మిగతా వాటర్ రైడ్స్ అన్నిటికి కావాల్సిన ఎక్విప్మెంట్ అనేది తయారు చేస్తారు. ఇలాగా స్టెప్ బై స్టెప్ అనేది మూవ్ అవుతుంది. ఇలాగా షిప్పింగ్ అనేది ప్రాసెస్ మొత్తానికి కంప్లీట్ అవుతుంది. లోపలికి వచ్చిన పర్యాటకులు అందరూ ఆడుకోవటానికి అక్కడ కావాల్సిన గేమింగ్ స్టేషన్ మరియు వాళ్ళు వర్కౌట్ చేసుకోవడానికి కావాల్సిన జిమ్మింగ్ ఏరియా కూడా ముందుగానే తయారు చేసి ఉంచుతారు. ఒక షిప్ అనేది ఒక రోజు నడవటానికి దాదాపు 20 నుంచి 25 లక్షల డీజిల్ అనేది ఖర్చు అవుతుంది. మరియు ఒక రోజుకి దాదాపు 30 లక్షల నుంచి 25 లక్షల దాకా ఖర్చు అవుతుంది ఒక రోజుకి కావాల్సిన మెయింటెనెన్స్ అంతా చేయాలంటే. దీంతో పాటుగా లోపల ఉండే కెప్టెన్ శాలరీ మరియు మిగతా క్రూ శాలరీ కూడా ఎక్కువగానే ఉంటుంది. మరియు దీంతో పాటుగా ఈ షిప్ తయారీ విధానానికి దాదాపు 10,000 కోట్ల నుంచి 25,000 కోట్ల రూపాయలు అనేది వెచ్చిస్తారు. ఇది కేవలం తయారు చేయడానికే. దీని తర్వాత దీన్ని ప్రమోషన్ అనేది చేయాలి. దాని తర్వాత ఎక్కువ మంది దీన్ని ఎక్కేలాగా చేయాలి. ఒక షిప్ మొత్తం తయారు చేయడానికి 10,000 కోట్ల నుంచి 25,000 కోట్ల దాకా ఖర్చు అవుతుంది. దాని డిజైన్ మరియు దాని ఒక స్ట్రక్చర్ బట్టి రేట్ అనేది మారుతూ ఉంటుంది. ఇలాగా ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇలాగా రెడీ చేస్తారు. లోపలే ఒక మెడికల్ కూడా ఉంటుంది. కాబట్టి ఒక మెడికల్ హాస్పిటల్ కూడా ఎమర్జెన్సీగా ఉంటుంది. ఎవరికన్నా ఆపరేషన్ చేయాలన్నా సరే కూడా లోపలే ఆపరేషన్స్ కూడా చేస్తారు. ఇలాగా మెయింటైనింగ్ అనేది చేస్తారు. షిప్ గనక ఒకవేళ మునిగిపోయే టైం గనక వస్తే అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు తప్పించుకోవడానికి సేఫ్టీగానే లైఫ్ జాకెట్స్ అనేవి వాళ్ళ రూమ్లోనే పెట్టించుతారు. రెస్క్యూ బోట్స్ కూడా ముందుగానే పెట్టించుతారు. కాబట్టి ఈజీగా ఎప్పుడన్నా వాటర్లో మునిగిపోయే పరిస్థితి వచ్చినా సరే కూడా వాళ్ళు అక్కడ నుంచి ఈజీగా తప్పించుకొని వెళ్ళిపోగలుగుతారు.